ఈరోజు మన కిచెన్లో బ్రెడ్తో ఎప్పుడూ చేసే బ్రెడ్ హల్వా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా, లోపల బ్రెడ్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. అరకప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పిండిలోకి వేసుకుందాము. ఒకవేళ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం కుదరని వారు మిక్సీ జార్లో వేసి ప్యూరీలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారాన్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయ, ధనియాల పొడి, కారం అన్ని పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకున్న బియ్యం పిండికి 4 వరకు బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ముందుగా కలుపుకున్న బియ్యం పిండిని దీనికి అప్లై చేసుకోవాలి. ఇదే ప్లేస్లో వైట్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ముందుగా మనం కలుపుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇలా చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒకవైపు అప్లై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి బ్రెడ్ స్లైసెస్ని ఇలా చూపించిన విధంగా వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చుకునేటప్పుడు మరొక వైపు మనం తీసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి. 2 వైపులా బియ్యం పిండిని అప్లై చేసుకొని కాల్చుకోవడం వలన బ్రెడ్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా బ్రెడ్కి అప్లై చేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. మరొక బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకుందాము. బ్రెడ్ని కాల్చుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కాల్చుకుంటే పైన క్రిస్పీగా వస్తుంది. ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ మసాలాలతో బ్రెడ్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్గా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడివేడిగా తింటూ ఉంటే 1కి 4 తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరిన్ని ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.